హృదయపూర్వకంగా వందనాలు. ప్రతి ఒక్కరికి వందనాలు. లైవ్లోంచి చూస్తున్న వారికి కూడా ప్రేమ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి 6-7 తారీఖుల్లో ఈ ప్రాంతంలో 2 రోజులు సువార్త కూడికలు పెట్టాలని ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ప్రార్థన చేసుకుని సిద్ధపడ్డాం. మరి వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. మరి ఇంకా రావాల్సిన వారు త్వరగా వచ్చినట్లయితే, దేవుని మాటలు వెండి బంగారాల కంటే శ్రేష్టమైన మాటలు. ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా వదిలేసిపోతాం. మాటలు, దేవుని మాటలు ఇహమందు పరమందు నిత్య జీవపు ఓటలు గనుక శ్రేష్టమైన ప్రభు మాటల్లో మనం వినబోతున్నాం. మరి ఇంకా సిద్ధపడి మీరు వాక్యం కొరకు మనసులు అప్పగించుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం. నిన్నటి సాయంకాలం ఈ సమయానికి వాతావరణం సడన్గా మారిపోయింది. ఈ ఎండ దెబ్బకి మేఘం కూడా కరిగిపోయి అమాంతంగా రాత్రంతా వర్షం కురిపించి వెళ్ళింది. తెల్లారిపాటికి ఒక ఆందోళన మొదలైంది. ఎవరో నాతో పాటు బాగా గట్టిగా ప్రార్థన చేశారు. ఇప్పుడు గాలి కూడా ఆడట్లేదు. వాన రాకపోతే పోయింది, గాలి కూడా ఆడట్లేదు. మీ దెబ్బకి మేఘం ఎటో పారిపోయింది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు రేపు రావద్దని నేను చెప్పాను. మీరులో ఎవరైనా రమ్మని చెప్పారా? పొరపాటున ఊపిరి రావట్లేదు, కొంచెం అట్ట జల్లు, ఒక జల్లు జల్లేమని అన్నారా? పొరపాటున అనకండి, నేను రావద్దని చెప్పి పెట్టాను. కాబట్టి మళ్ళీ మీరు దాన్ని పిలవకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రైట్. ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు నవ్వాలండి. నవ్వటం ఒక యోగం అట. నవ్వలేకపోవటం అమ్మా ఒక రోగం అంట. నవ్వలేకపోవటం కూడా ఎవరో అన్నారు, నేను ఎక్కడో విన్నాను, బాగుంది, నిజమే. సన్నిధిలో ఉన్నప్పుడు సంతోషించాలి. సన్నిధిలో ఉన్నప్పుడు చక్కగా నవ్వాలండి. మీ అందం ఎప్పుడు బయటపడుతుందో తెలుసునా అమ్మా? ఒళ్ళు బిగబట్టుకుంటున్నాను. మీ ఫోటోగ్రఫీ చక్కగా నవ్వినప్పుడు చాలా అందంగా కనబడతారు. అలాగే సన్నిధిలో కూడా మనం సంతోషించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం దేవుని వర్తమానంలోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు అలాగే రేపు 2 రోజులు ఈ ప్రాంతంలో ప్రభువును గూర్చిన వార్త, సువార్త వినబడబోతుంది. ప్రభు మాటలు వినే రోజులు రాను రాను కరువయ్యే పరిస్థితులు కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కనుక అవకాశం ఉండగా, సమయం ఉండగా ప్రభు మీతో మాట్లాడడానికి ఇష్టపడి కూడికలు ఏర్పాటు చేశారు. ప్రభు నందు పడిన ప్రయాసం ఏది కూడా వ్యర్థము కాదు. మీ ప్రయాస అయినా మా ప్రయాస అయినా ఏది కూడా వ్యర్థము కాదు. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని విందాం. ఒక చక్కని మాటని చదువుకుందాం. కీర్తన గ్రంథం 111వ కీర్తన, 111 XXX కాదండి, 111 111వ కీర్తన 9వ వాక్యాన్ని, 9వ చరణాన్ని చదువుదాం. ఆయన తన ప్రజలకి విమోచనము కలుగు చేయువాడు. రెండోది, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా,
ఒక చక్కని మాట ఈ పూట మీకు చెప్పాలని ప్రభు ప్రేరేపించారు. ఆ మాటలు వినండి. ఆయన ఎవరు? నేను ప్రకటిస్తున్న దేవుడు, మీరు ఆరాధించుతున్న దేవుడు, నేను చెప్తే విందామని వచ్చారే, ఆయన ఎవరు? ఆయన ఎవరు? లోకంలో జ్ఞానులకు సహితం ఆయన అర్థం కాలేదండి. 2.5 సంవత్సరాలు 2 ఏళ్ల పాటు ప్రయాణం చేసి ఆయన్ని కలుసుకుందామన్న వచ్చిన వాళ్ళకి ఆయన ఎక్కడున్నాడో అర్థం కాలేదు. వీళ్ళారా, ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఆయన ఎవరో అర్థం కాలేదు. వీళ్ళారా, బైబిల్ గ్రంథంలో చాలా చరిత్రలు వింటారు, వాళ్ళకి అర్థం కాలేదు, మనకు అర్థమయ్యాడా? ఈయనెవరు? ఈయనెవరు అంటే మార్క్ అంటాడు, సమస్తమును బాగుగా చేయువాడు. ఆమె ఈయనెవరు? ఈయనెవరు? సమస్తమును బాగుగా చెయ్యువాడు అంటాడు మార్క్. ఈ రాత్రి కీర్తనకాడు ఏమంటున్నాడంటే, ఆయన తన ప్రజలకు విమోచనం కలగజేయువాడు. ఆమేన్. చాలండి. ఈ రాత్రి ఓ విలువైన సంగతులు మీతో చెప్పి సరిగ్గా సకాలంలోనే ముగించడానికి ఇష్టపడుతున్నాం కనుక ఎక్కువసేపు ఏమి ఉండదు. శ్రేష్టమైన దేవుని మాటలు వింటు ద్వారా మీరు ఖచ్చితంగా దీవించబడతారనే నమ్మకం, విశ్వాసం నాకుంది. ఆమేన్. మీ అందరి కొరకు ప్రార్థన చేశాం కనుక వచ్చిన మీరు అందరూ ధన్యులు. ఆమె రానివాళ్ళు మరి మంచోళ్ళు, మీరు మంచోళ్ళు. రాలేని వాళ్ళు అలాగని మీరు రేపు మానేశారు, రాకపోతే మంచోళ్ళు అన్నావు కదా అని. ఆమె ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎవరయ్యా అంటే, తన ప్రజలకి విమోచనము కలుగ చెయ్యువాడు. నాట్ డెలివరెన్స్, రెడెంప్షన్. ప్రియులారా, ఒక చక్కని విషయం మీతో చెప్తాను. దానికి ముందు ఒక చిన్న పల్లవి రిఫ్రెష్ కొరకు. కొంచెం ఎందుకో గాలాడక అంతా బిగబట్టుకుని పోయారు. సహజంగా చలికి బిగబట్టుకుంటారు. మీరేంటో ఎండాకాలంలో కూడా ఊపిరాడక కదలలేదు. ఆమె ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, ఈ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా
యేసయ్యా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీవు చూపిన నీ కృపనే మరువలేను నీవు చూపిన నీ కృపనే మరువలేను నా విమోచకుడా యేసయ్యా ఈ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా ఈ జీవన రాగాలలో నామమే ప్రతిధ్వనించెనే అందరూ చప్పట్లు కొడుతూ వారి విమోచకుడు బలవంతుడు వారి విమోచకుడు బలవంతుడు చప్పట్లు కొడుతూ ప్రభుని వైపడతాం. ఆమేన్. జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందునా జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందునా జీవాధిపతి నిన్ను నే విడువలేదు జీవాధిపతి నిన్ను నే విడువలేదు నా విమోచకుడా యేసయ్యా ఈ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా
వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. జీవాధిపతి నిన్ను నే విడువలేను, జీవాధిపతి నిన్ను నే విడువలేను. జీవాధిపతి జీవాధిపతి జీవాధిపతి. లేచి నిలబడి దేవుని ఆరాధన చేద్దాం. అందరం లేచి నిలబడి దేవుని ఆరాధన చేస్తున్నాం. నిన్ను స్తుతించకుండా, నిన్ను స్తుతించకుండా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. జీవాధిపతి నిన్ను నేడువ, జీవాధిపతి నిన్ను నే విడువలేదు, నిన్ను స్తుతించకుండా నేనుండలేదు. జీవాధిపతి నిన్ను నే విడువలేదు, జీవాధిపతి జీవాధిపతి నిన్ను నే విడువలేను, విమోచకుడా, విమోచకుడా, విమోచకుడా. Thank you, Lord. Our deliverer, we worship your holy name. We worship your holy name, Lord. Abba Kadaba. Bala Sheikh Kabal Talamau Sheikh. Nabal Tadai Salabau Tadabau Sidabau Tidikadabo. God above sheep, the power of the above. విమోచన, విమోచన. ఈ మొదటి దినమందే నీ ప్రజల మీద బలముగా అనుగ్రహించు. మా విమోచకుడా, ఈ రాత్రి బలమైన నీ వాక్కు మా గుండెలు కదిలిపోయేటట్లుగా మీరు మాట్లాడుతుండగా గుండెలు మండినాయి, గుండెలు మండేటట్లుగా మాటను విడుదల చేయి. ఈ రాత్రి మా అందరితో మాట్లాడు. శ్రేష్టమైన నీ వాక్కు, ఈ ప్రజలకు కావలసిన నీ వాక్కు అనుగ్రహిస్తున్నాను. నజరేయుడని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్.
అందరూ కూర్చుందాం. మరొకసారి ఆయన సన్నిధిని ప్రేమించొచ్చిన మీ అందరికీ నిండు వందనాలండి. అందరికి వందనాలు. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక చిన్న వర్తమానం ప్రభు మీతో చెప్పమన్న మాటలే చెప్తాను, విని గుండెల్లో పెట్టుకుని వెళ్ళండి. దేవుని మాట మీలో కార్యం చేస్తుంది. దేవుని మాట మీలో కార్యము చేస్తుంది. కనుక ఈ రాత్రి ఎంతోమంది పిలువబడ్డారు. ఏర్పాటులో ఉన్నవారు మీరే. ఆమేన్, ఆమేన్. మరొకసారి 111వ కీర్తన 9వ చరణాన్ని చదువుతారు. బైబిల్లో గమనించారు. ఆయన తన ప్రజలకు విమోచనం కలగజేయువాడు. చాలండి. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అనంటే, చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నాకు సంతోషం ఏంటంటే నా ప్రభుని గురించి అనేక మంది డిబేట్స్ పెడుతున్నారు. అనేక మంది మీడియాలో మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మాట్లాడలేదు. నా ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన సబ్జెక్ట్ కలిగినవాడు గనుక, కంటెంట్ ఉన్నవాడు గనుక. రోడ్డును పోయే వాళ్ళ గురించి ఎవడు మాట్లాడరు. రోడ్డు ప్రక్కన ఉన్న వాళ్ళ గురించి ఎవడు మాట్లాడు. ఆయన కంటెంట్ ఉన్నవాడు, క్యారెక్టర్ ఉన్నవాడు, పరిశుద్ధుడు అని ప్రపంచం ఆరాధిస్తున్న దేవుడు గనుక ఆయన్ని గూర్చి లోకులు మాట్లాడుతున్నారు. ఇది శుభ పరిణామం. బిడ్డలారా, ఆయన ఎవరు అంటే తన ప్రజలకి విమోచనము కలుగ చెయ్యువాడు. ఎవరైనా తన ప్రజలకి విమోచనము కలుగు చేయవాడు. ఓకే, డెలివరెన్స్ వేరండి, రెడమ్షన్ వేరండి. డెలివరెన్స్ అంటే కట్లలోంచి కట్టబడింది విప్పబడటం, విడుదల. మళ్ళా కట్టబడే అవకాశాలు ఉంటాయి. పశువులు కడతారు, వదిలేస్తారు, విడిపిస్తారు, మళ్ళా సాయంత్రం అయితే కడతారు. రెడమ్షన్ అలా కాదు, పూర్తిగా అక్కడి నుంచి బయటికి రావటం, పూర్తిగా బయటికి రావటం. నాకు ఒక చరిత్ర గుర్తొస్తుంది, చెప్తాను. యాకోబు కుమారుడైన యోసేపు బానిసగా అమ్మబడి ఐగుప్తుకి వెళ్ళాడు. విన్నారా? తన ప్రమేయం లేకుండానే వెళ్ళాడు. చాలా కాలం తరువాత పడరాని పాట్లు పడి ఏ దేశంలో అయితే బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి రాజు తర్వాత రాజు అంతటి వాడు, ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ఎంత గొప్ప స్థితి అంటే, అతను అంటేనే ఎవరైనా అన్నం తినాలి, అంటేనే ఎవరైనా కదలాలి. అంత అథారిటీ యోసేపు కలిగి ఉన్నాడు. ఆ దేశానికి యాకోబు తన 11 మంది పిల్లల్ని తీసుకుని యోసేపు హవా నడుస్తున్న టైంలో రాజరికపు వెలుగుతూ అక్కడ సెటిల్ అయిపోయాడు. సెటిల్ అయిపోయిన తర్వాత కొన్ని తరాలు జరిగినాయి. యోసేపు ఎరగని ఒక రాజు వచ్చాడు. అంటే చరిత్ర తెలియని వాళ్ళు, ఏలేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా నడుస్తుంది అదే. చరిత్ర కూడా తెలియకుండా ఏలేవాళ్ళు వస్తారు. ఆనాడు ఫరో ఏలుతున్నాడు.
ఎవరతను అంటే యోసేపు ఎరగని ఒక రాజు ఏళ్తున్నాడు. అంటే యోసేపు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండానే వాళ్ళ పిల్లల్ని చిన్న చూపు చూసి తన సంతానం అంతటిని బానిసలుగా మార్చుకున్నాడు ఫరో. ఇక వాళ్ళ అవస్థలు ఇంత అంతా కాదండి. 430 సంవత్సరాలు అగ్ని కొలిమి, ఇనుప కొలిమి అనే ఐగుప్తులో మగ్గిపోతున్న తన ప్రజలు విన్నారా? మగ్గిపోతున్న తన ప్రజల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని మోషే దగ్గరికి మండుచున్న పొదలోకి దిగివచ్చి మోషే మోషే అని పిలిచి పలకరించి ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. చదువుదాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వాక్యం నుంచి 25వ వాక్యం వరకు చదువుతారు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఆమేన్. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. విన్నారండి? ఆ చివరి మాటలు మీరు గమనించండి. దేవుడు ఇజ్రాయేలీయులను చూచెను. 24 దేవుడు వారి మూలుగును విని ఏమిని తలపైకెత్తాడు. విమోచకుడైన ఈయన ప్రార్థన మాత్రమే కాదండి, కన్నీళ్లు మాత్రమే కాదండి, వినగలిగిన దేవుడు ఏంటి అంటే ఈవెన్ నీ మూలుగు అంటే భయంకరమైన పెయిన్ అనిపిస్తున్నప్పుడు, ఎవరికైనా హై ఫీవర్ ఉన్నప్పుడు గమనించారా? మీకు తెలియకుండానే మూలుగు వస్తుందండి. మీకు తెలియకుండానే శరీరం అలసిపోయి హై ఫీవర్ బాడీ తట్టుకోలేనప్పుడు నీకు తెలియకుండానే మూలుగు వస్తుంది. నా ప్రభు ఎవరంటే ప్రార్థన మాత్రం కాదండి, ఈవెన్ మూలుగును కూడా వినగలిగిన దేవుడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు. 430 ఏళ్ళు ఐగుప్తులో అనామకులుగా దిక్కుమాలను బతుకుతూ అందరి చేత ఏవగించబడుతూ నీచంగా ట్రీట్ చేయబడుతూ కూడా బతుకుతున్నారు. ఎవరి కొరకు అంటే ఏమో వాళ్ళెవరు? అబ్రహాము రక్తం. వాళ్ళెవరు? వాగ్దానం చేయబడే ఇస్సాకు రక్తం. వాళ్ళెవరు? యాకోబు 12 గోత్రకర్తలు. వాళ్ళెవరో వాళ్ళు మర్చిపోయారు. పిల్లరా, ఈ రాత్రి నేను గుర్తు చేస్తున్నా, మీరెవరో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడి కృప పొందుకున్న వాళ్ళు, సృష్టికర్త అయిన దేవుడు కన్ను దృష్టి పెట్టిన వాళ్ళు, పేరు పెట్టి పిలువబడిన వారు, ఏర్పాటును పొందిన వారు. మనం చూసన్ జనరేషన్, ఎన్నుకోబడిన తరం. ఈ తరంలో మీరు ఎన్నుకోబడ్డారు. మీరు ధన్యులు. బిడ్డలారా, వీళ్ళ అవస్థల్ని విన్నారా? ఎవరికి చెప్పుకోవాలో తెలియక మూలుగుతున్నారట, మొరపెట్టుకుంటున్నారట. ఏమని? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దైవమా, అబ్రహాము నమ్ముకున్న దేవుడా అని మొరపెడుతున్నారు, మూలుగుతున్నారు. మనుషులతో ఎవరితో చెప్పుకోలేని అవస్థలు పడుతున్నారు. ఎవడు రాలా.
విమోచించడానికి ఎవరు రాలా. ఆకాశమందున్న దేవుడు ఈవెన్ వాళ్ళ మూలుగు విని, మొర మాత్రం కాదండి, మూలుగులు పనుల్లో తమ్మును కష్టపెడుతున్న వారిని బట్టి విన్నారా, వాళ్ళ మూలుగులు వినట ప్రభు దిగొచ్చి అంటాడు 24 చదువురా. కాగా ఆ, దేవుడు వారి మూల్గును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఆ, తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. విన్నారా, విన్నాడు పితరులతో చేసిన నిబంధనని జ్ఞాపకం రిమైండ్ చేసుకుని దేవుడు ఇజ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చూచిన వాడు లక్ష్యముంచెను. ఆ మాట గమనించ. విన్నాడు, చూశాడు. అదే కొంతమంది కాపీ కొడుతున్నారు. నేను విన్నాను, మీరు ధన్యులు, మీ దాకా రాలేదనుకుంటా. రైసులా విన్నాడండి, చూచి లక్ష్యముంచి అంటే దృష్టి పెట్టాడు. ఎవరిని? కుమిలిపోతూ, కరిగిపోతూ, నలిగిపోతూ ఏ మనుష్యుడు విమోచించడం, అక్కడి నుంచి బయటికి తీసుకురావటం. డెలివరెన్స్ వేరండి, రెడెంప్షన్ వేరు. విన్నారా? విడిపించబడటం వేరు, పూర్తిగా అక్కడి నుంచి ఎత్తివేయబడటం వేరండి. నా దేవుడు విడిపించేవాడు కాదు, విమోచించేవాడు. బిడ్డలారా, మోషేతో మాట్లాడుతూ మొదలో నుంచి మోషే వారిని చూశా, వారిని విడిపించుటకు, చదవండి 3వ అధ్యాయం 7వ వాక్యం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా ఆయన ఎవరు? తన ప్రజల్ని. బిడ్డలారా, నువ్వెవరు అంటే యెహోవా తమకు దేవుడు కాగల జనుల సంఖ్యలో, గుంపులో నీ ఉన్నందుకు స్తోత్రం కలుగుగాక. ఆమె నువ్వెవరివి? అనామకుడు కాదు, దిక్కులేని వ్యక్తివి కాదండి. నీకొక ఆశ్రయం ఉంది, నీకొక ఆధారం ఉంది, నీకొక ధైర్యం ఉంది. ఏంటంటే తరాలు మారినా, మనుషులు మర్చిపోయినా, వాగ్దానాలు చేసిన వాడు మర్చిపోని వాడు దృష్టి పెడతాడు. విన్నారండి? వారి మీద దృష్టి ఉంచెను. దేనికి? విమోచించడానికి. దృష్టి ఉంచిన వాడు. మోషేతో ఏమంటున్నాడంటే 7వ వాక్యం, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును. ఈ రాత్రి నీ దుఃఖం ఏదైనా కానివ్వండి, నీ పిల్లలను గూర్చా, నీ భర్తను గూర్చా, నీ ఆర్థిక పరిస్థితులను గూర్చా నీ దుఃఖం, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. నాకు తెలుసు. కన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, తోడబుట్టిన వాళ్ళకి తెలియకపోవచ్చు, నాకు తెలుసు. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. అందుకే ఇప్పుడు నాకు డౌటు, ఎక్కడ బాధపడుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చుగా. ఏమండి, ఇజ్రాయేలు గుడారాల మధ్యలోకి వెళ్ళి, ఒరే బాబు అబ్రహాము దేవుణ్ణే అని చెప్పుకోవచ్చు కదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకని? సాక్షాత్తు దేవుడే దిగొచ్చిన నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకని? వాళ్ళ భక్తి, వాళ్ళ ఆత్మీయత అంత సల్లారిపోయింది. మనోళ్ళు అంటారు కదా, దేవుడే దిగొచ్చిన ఈ పని అవ్వదండి. ఏమంటారు? అమ్మా, దేవుడే దిగొచ్చిన ఈ పని అవ్వదు అంటే వాళ్ళ ఆత్మీయత, వాళ్ళ మాటను బట్టి మీరు గుర్తుపట్టాలి. దేవుడే దిగొచ్చినా కూడా కాందంటూ ఏదన్నా ఉందా అని నువ్వు గుర్తుపట్టాలి. వీళ్ళరా ఆలోచించేద్దాం.
సాక్షాత్తు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి చెప్పినా నమ్మేటట్లేరు. అందుకని దేవుడు తన సేవకుణ్ణి లేపి నాయకుడిగా మార్చి, నువ్వు వెళ్ళు, నీ ద్వారా నేను కార్యాలు చేస్తా. అయ్యా నథింగ్ డూయింగ్, నేను నీ ద్వారా నా ప్రజల్ని విమోచిస్తాను. వీళ్ళని అక్కడ మాటలు గమనిస్తే, నేను చూచితిని ఐగుప్తులో నుండి, అక్కడి నుంచి చదవ, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఐగుప్తీల చేతిలో నుండి వారిని, ఆమె మీ చరిత్ర అంతా తెలుసు కనుక చదివించదలచలేదు, చెప్తాను నేను. దేవుడు ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించాడు. ఎలాగంటే మరలా వెనక్కి తిరిగి చూడకుండా, మరలా తిరిగి ఆ ఊరును కానీ, ఆ జనాంగాన్ని కానీ, వాళ్ళ పొలాలు కానీ, వాళ్ళ అవసరాలు, వాళ్ళ స్థితిగతులు తిరిగి చూడకుండా, ఈవెన్ కొద్ది రోజులు ముందుకు వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర కూడా వాళ్ళు అంటారు, అయ్యా ఈ ఎర్ర సముద్రంలో పడి చావలేము మేము, మమ్మల్ని విమోచించండి, మమ్మల్ని వదిలేయండి. మోషే గారు, మేము ఐగుప్తీయులకు బానిసలం అయిపోతాం. ఏమండి, పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని కూడా చూసి, మోషే చేసిన అద్భుతాలు చూసి, దేవుని మహత్యాన్ని గమనించి, నిశ్చయంగా మీ పితరుల దేవుడు మిమ్మల్ని విమోచించడానికి వచ్చాడని మోషే పలుమార్లు హెచ్చరించి, రుజువులు చూపి, ఆధారాలతో సహా ఐగుప్తులోంచి తీసుకెళ్తే, కొద్ది రోజులంట ఎర్ర సముద్రం దగ్గర నిలబడి వాళ్ళు అంటారు, మాకు ఇక చాలు, మేము నడిచిన నడక ఇక చాలు, మేము విమోచించబడిన విమోచన ఇక చాలు, మరలా మేము ఎక్కడికి పోతాం? ఐగుప్తీల చేతిలోకి పోతాం. ఎందుకురంటే వాళ్ళు తన్నారు. బుధవారం గుడ్డు, ఆదివారం చికెన్, హాస్టల్ ఫుడ్ అండి. బుధవారం గుడ్డు, ఆదివారం చికెన్ తన్నారు. మరి పని చేసుకున్నాడు ఆ మాత్రం తన్నారు. వీళ్ళు చివరికి ఎంత దీనస్థితికి వెళ్ళిపోయారో తెలుసా? అందుకే నేను మరలా చెప్తున్నా, మీరు కూలోళ్ళుగా ఉండకూడదు, ఆమె కూలివాళ్ళుగా ఉండకూడదు, యజమానులుగా మారాలి. మన దేవుడు అంత గొప్ప దేవుడు. వీళ్ళరా అనేక మంది అక్కడ ఆగిపోతున్నారు. అక్కడే గిరిగీసుకుని, అమ్మ పుట్ట కింద కోళ్ళగా తెలిసిన కోడి ఎలా పొదుగుద్దో తెలిసిన, మా నాయనమ్మ తెలిసిన రోజుల్లో మా నాయనమ్మ బుట్టను అలా క్రాస్గా నిలబెట్టేదండి. ఈ పొదిగే కోడి ఏం చేసేది తెలిసిన, అడి తిరిగి బుట్ట కింద చేరి ఆ బుట్టను అదే పాడేసుకునేది. ఏమంటే నా కర్మ ఇంతే, ఈ బుట్ట కిందే బతకాలి నేను, ఈ బుట్ట కిందే నా జీవితం. నిలబెట్టిన బుట్టను కూడా నెత్తినేసుకునేది ఆ కోడి. చాలామంది క్రైస్తవులండి ఈరోజు కూడా ఇదే నా జీవితం, ఇదే నా పరిస్థితులని విమోచించబడలేక ఆగిపోతున్నారు ఈ రాత్రి. అందుకే నీ కష్టార్జితం కానివ్వండి, వీళ్ళరా తరతరాలుగా నలిగిపోతున్నా, ఈ రాత్రి నా దేవుడు నీతో చెప్తున్న మాట, ఐ విల్ రెడెంప్ట్ యు. ఆమేన్. నేను నిన్ను విమోచిస్తా. విమోచన అంటే మరలా వాటిని చూడకుండా ముందుకు తీసుకెళ్తాడు, అది విమోచన. ఎర్ర సముద్రం దాటాక కానీ వాళ్ళు వెనక్కి తిరిగి చూడటం మానేయలే. ఎందుకని? వెనక్కి గుంజే వాళ్ళందరూ శవాలై తెల్లవారేసరికి కళ్ళతో చూశారు కనుక హీఈస్ అవర్ రిడీమర్ అని నమ్మారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రాత్రి ఏమన్నారు? మేము ఐగుప్తుల చేతి కిందకి వెళ్ళిపోతాం. తెల్లారంటారు ఇక వెళ్ళాం. ఎందుకని? విమోచకుడు సజీవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది ఐగుప్తులో నుంచి విమోచన. ఐగుప్తు అంటే
లోకభోగం. ఐగుప్తు అంటే టెక్నాలజీ, ఐగుప్తు అంటే సోకు, ఐగుప్తు అంటే అలంకారం. ఒక మాటగా చెప్పాలంటే ఐగుప్తు అంటే లోకం. లోక ఆకర్షణలోంచి ఒక కుటుంబం, ఒక సమాజం, ఒక వ్యక్తి బయటికి రావటం, ఇట్స్ ఎ నాట్ ఆర్డినరీ థింగ్. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి ఐగుప్తు అనే లోక కట్లలోంచి, లోకపు ఆకర్షణలోంచి బయటికి రావాలి, బయటికి విమోచించబడాలంటే అది దైవ కార్యం. అది దైవ కార్యం. బిడ్డలారా, ఆయన మొట్టమొదటగా ఐగుప్తు అనే లోకంలో నుంచి పస్కా గొర్రెపిల్ల అనే యేసు ప్రభు రక్తం చిందించబడుట ద్వారా ఆ రక్తం ఎక్కడ పూయాలండి? ఎక్కడ పూయాలా? కుమ్మపు కమ్ములకి పూయాలి. అంటే నీ గుడారం మీద ఆయన రక్త ప్రోక్షణ ఉండాలి. నీతిమంతుల గుడారంలో రక్షణను గూర్చిన సునాదం వినబడాలి. వీళ్ళారా, లోకపు ఆశల్లోంచి, లోకపు ఆకర్షణలోంచి, ఐగుప్తులోంచి ఆయన నిన్ను విడిపిస్తాడు, విమోచిస్తాడు. ఆమె రెండోది ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూద్దాం. దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఆమె రెండోది, నీ దేవుడైన యెహోవా బిలాము మాట నీ నిమిత్తం, నిన్ను విమోచించు నిమిత్తం ఆ శాపం. ఏ శాపం? ఏదేల్లో మొదలైన శాపం. శాపం ఎప్పుడు మొదలైందండి? శాపాన్ని దేవుడు పుట్టించలేదండి. మీకు తెలుసా చరిత్ర? శాపాన్ని దేవుడు కలుగజేయలే, మరణాన్ని దేవుడు కలుగజేయలే. ఎవరు కలుగు చేసుకున్నారు? మన అవ్వ. ఏమంటారు? తాతను ఏమంటారు? అమ్మలు కన్నా అమ్మ ఎవరో తెలుసా? అవ్వమ్మ. అమ్మలు కన్నా అమ్మ ఎవరు? ఇది కూడా తెలీదా? ఎవరండి? అవ్వమ్మ. మరి అయ్యలు కన్నా అయ్యా ఆదామయ్య. ఇందులో పెద్ద మర్మమే ఉందండి. దీని పెద్ద థియాలజీ చేయాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ శాపం తరతరాలుగా మనిషిని వెంటాడుతున్నాయి కొన్ని శాపాలు. బిడ్డలారా, ఈ రోజున మనిషికి కొన్ని భయాలు ఉన్నాయి. చెప్పమంటారా? ఎంటుకలు దాడితే భయం కొంతమందికి. అది ఎవరో చెక్కు తీసుకున్న పెద్ద మనిషి ఇంట్లో పెట్టుకోకుండా వీధిలోకి వదిలితే, అది రోడ్డు అంతా తిరిగితే, ఆ వెంట్రుకలు ఏ ఇంటికో వెళ్తే ఎంత భయమో తెలుసా అమ్మా? ఆ ఇంట్లో నిమ్మకాయ గాలికి వచ్చి ఈ ఇంట్లో పడినా యువతల వాళ్ళకి ఎంత భయమో తెలుసునా? అందుకని ఎవరి నిమ్మకాయలు వాళ్ళు దాచుకోండి. ఆమె ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విన్నారండి? ఎర్ర నీళ్లు చూస్తే భయం, పసుపు నీళ్లు చూస్తే భయం. విన్నారండి? ఎక్కడ లేని భయాలు. అంతెందుకండి, కరెంట్ ఇప్పుడు కానీ పోతే మీలో అర్ధరాత్రి బాత్రూమ్కి ఎంతమంది వెళ్తారు వస్తారు? స్తోత్రం చెప్పండి అమ్మ. చాలామంది చేతులు ఎత్తా కూడా తలంచేసారు, ఎందుకు వచ్చిన గొడవలే. విన్నారండి? ఎందుకు ఈ భయాలు? ఏం తప్పు చేసామని భయాలు? ఏదో తెలియని ఒక భయం మనిషిని అంతరంగంలో వెంటాడుతుంది. దాని పేరేంటంటే శాపం. శాపంలో ఉన్న మనిషికి ఆహ్లాదకరమైన మనస్సు ఉండదండి. శాపము కింద ఉన్న మనిషికి నెమ్మది ఉండదు. ఇంతకీ చదువుతాం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వాక్యం చదువుతాం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. తలపైకి ఎత్తండి, ఈ మాట ఆలకించండి.
భక్తిహీనుల ఇంటి మీదికి ఆ, యెహోవా శాపము వచ్చును. తలపైకి ఎత్తాలి, చాలు కదా అక్కడ వరకు చాలు. ఎవరింటి మీదకి ఏమొస్తుందట? నేను ఎవరి గురించి మాట్లాడాలనుకోవట్లేదు, కానీ చరిత్రలోంచి మాట్లాడుకుందాం. అబ్రహాము పిలువబడ్డాడు. చూపించి దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనముగా చేస్తా, భూమి అందలి వంశములన్నీయు నీ మూలంగా దీవించబడతాయి అని చెప్పాడు. బయలుదేరుతుంటే సహోదరుడు ఈడు పిలవకపోయినా, రమ్మనకపోయినా, వాగ్దానం చేయకపోయినా, నేను వస్తా బాబాయ్ అంటాడు. విన్నారా? నేను వస్తాను బాబు అని బతులాడుకుని. అమ్మా, కొంతమందికి పిల్లకాయలు ఉంటారా? ఎవరైనా పెద్దోళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్తుంటే వీళ్ళకి ఎందుకండి? ఎవరైనా పెద్దోళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు, ఈ పిల్లకాయలు ఉంటారా? వీళ్ళు కుదురుగుండ్రు, నేను వస్తా. ఎక్కడికి అమ్మా? ఒరేయ్, బస్సులు ఖాళీలు ఎవరు, ఎండలరా, అమ్మగా తిని ఫ్యాన్ కింద నేను వస్తా. ఎందుకురా? నేను వస్తా అంతే. దేనికి? పెళ్ళికి. వాళ్ళ పెళ్ళేమో కానీ వీళ్ళ పెళ్ళి హోనం అయిపోతాయి ఆ ఎండల్లో పడి. అమ్మ, ఉన్నవి లేని అన్నీ అవగొట్టుకుని ఇంటికి వచ్చేసరికి ఎందుకు వెళ్ళామా అని బాధపడుతుంటా. నేనేమంటున్నానంటే, లోతుని దేవుడు పిలవలేదండి, అయినా బయలుదేరాడు. ఎవరిని చూసి? అబ్రహాము కళ్ళు చూసి, అబ్రహాము మాటలు చూసి, అబ్రహాముకున్న విశ్వాసాన్ని చూసి లోతుకి ఒక ఆశ కలిగింది. చేస్తే ఇట్లాంటి భక్తి చేయాలి, సహవాసం చేస్తే ఇలాంటి వాళ్ళతో సహవాసం చేయాలి అని చెప్పి, లోతుకు పిలుపు లేకపోయినా, దర్శనం లేకపోయినా, వాగ్దానం లేకపోయినా బయలుదేరాడు. మీకు మాట చెప్పనా? సహవాసంలో ఉన్న దీవెన ఎలా ఉంటుందో తెలుసా? అబ్రహాముని, వాగ్దానం కలిగిన అబ్రహాముని, పిలుపు కలిగిన అబ్రహాముని దేవుడు ఎంత దీవిచ్చాడో, పిలుపు లేని లోతును కూడా కేవలం అంటిపెట్టుకుని వెంబడించినందుకు. చెప్పండి, అంటిపెట్టుకుని వెంబడించినందుకు. భక్తి పరుడైన వ్యక్తితో భక్తి కలిగినట్లుగా నడిస్తే సహవాసులు ఉన్న ఆశీర్వాదం అంటే, సహవాసులు ఉన్న ఆశీర్వాదం. అబ్రహాముని ఎంత దీవించాడో లోతు కూడా అంతే ఆటోమేటిక్గా దీవించబడ్డాడు. చివరికి వీళ్ళ ఆస్తులు వలన వాళ్ళకి తేడా వచ్చింది. అబ్రహాముకి లోతుకి తేడా వచ్చి పని వాళ్ళ వల్ల అబ్రహాం గారు అంటాడు, ఒరే నాయనా, మన రక్త సంబంధికులు, మనం కొట్టుకోకూడదు, కొంచెం దూరంగా వెళ్ళిపోదాం రా. ఫస్ట్ నువ్వు ఎటు వెళ్తావో చెప్పు. తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను, చెప్పు బాబు అంటే. ఆయన అంటాడు, లోతు అటు ఇటు చూసి, ఏమండి, అటు ఇటు చూసి కాళ్ళు పట్టుకోద్దా? ఏమని? ఇదంతా ఎవరిని బట్టి అన్నయ్య? ఇదంతా ఎవరిని బట్టి? నిన్ను బట్టే కదా వచ్చింది. ఇది ఎంత, నాకు ఇది ఉన్నా లేకపోయినా పర్లా, ఇది లేకపోయినా పర్లా, నువ్వు కావాలి. నిజంగా ఆధ్యాత్మికమైన మెలకు కలిగిన వాడైతే అబ్రహాము కాళ్ళు పట్టుకునైనా, ఇంట్లో సూరు పట్టుకునైనా ఏలాడేవాడు. నాకు తెలుసు, మా నాడికి ఆస్తి దండిగా వచ్చిందిగా. ఇప్పుడు సహవాసంతో ఏం పని? అబ్రహాం లేకపోయినా డబ్బులు ఉన్నాయి, మంది ఉంది, ఆస్తులు ఉన్నాయి, భార్య పిల్లలు. ఇక నేను బతకగలను. సో ఇండిపెండెంట్ ఈజ్ మోర్ డేంజర్. ఇండిపెండెంట్, ఒంటరిగా ఉండటం ప్రమాదం. బైబిల్ ఏమంటుంది? నరుడు పెళ్లి ప్రసంగాలకే వాడతారు దీన్ని. ఏమండి, మనిషి అట ఒంటరిగా ఉండకూడదట, ఐడియల్గా ఉండకూడదట. ఎప్పుడైనా సరే ఆత్మీయులతో కలిసి సహవాసం చేయగలిగితే, ప్రియులారా, ఆత్మీయతలో గొప్ప ఆశీర్వాదం ఉంది అనేది నిజం. సహవాసం ద్వారా దీవించబడతారు. ఎలాగంటే ఈక్వల్గా. నా దేవుడు పక్షపాతి కాదు. మొత్తానికి లోతు అట్లా అనలేదు. అటు ఇటు చూసి పచ్చని మైదానం కనబడుతుంటే నేను అటు వెళ్తాను అన్నాడు. అబ్రహాము మనసులో బాధను పెట్టుకుని, ఎరా ఇంతకాలం కలిసి ఉన్నాం,
ఎలను అంటావేమో అనుకున్నా కానీ వెళ్ళిపోతాను అంటున్నావు. సరే నాయన పో అని చెప్పి పంపించా. ఎక్కడికి అది? ఏ పట్టణం అది? సొదొమ గొమొర్రా. హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా జంట నగరాలండి అప్పట్లోనే ట్విన్ సిటీస్. ఏంటవి? సొదొమ గొమొర్రా. ఎంత పెద్ద మంచి పట్టణాల్లో తెలిసినవి అమ్మా. మగాళ్ళను చూస్తే ముచ్చటపడే పట్టణం అది. ఆడవాళ్ళని చూస్తే మైకు వచ్చేది కాదు అది. మగాళ్ళను చూసినా ఇక ఎంత చెడిపోయారో చూడండి బిడ్డలారా. ఆ రోజు కురిసిన గంధకాలు విన్నారా, ఇప్పటికీ భూమిలో ఉన్నాయి. అంత డిసీజ్ ఆ పట్టణంలో ఉంది. బిడ్డలారా ఆలోచించా. ఈ పట్టణంలోకి వెళ్ళగానే అమ్మ బాబో ఇంత డేంజర్ గాళ్ళు ఉన్నారేంటి వీళ్ళు, మగవాళ్ళని చూస్తే మెలుగులు తిరుగుతున్నారేంటి వీళ్ళు, అసలు మగాడిని నన్ను చూస్తేనే చేతులు నలుపుతున్నారేంటి వీళ్ళు అని లోతు వెంటనే ఇద్దరు ఆడపిల్లలు, వయసుకు వచ్చిన ఆడపిల్లల తండ్రి దండం పెట్టి వెంటనే పరిగెత్తుకు రావాలా? అర్థమవుతుందండి? ఇప్పుడు చదవండి. భక్తిహీనుల చెప్పాలా శాపం ఎవరి మీదకి వస్తుందట? భక్తిహీనుల ఇంటి మీదకి. ఈరోజు ఎందుకు భక్తి చేయమని చెప్తున్నావు? ఈ రోడ్డు మీద నిలబడి ఏంటి శ్వాస, ఏంటండి గోస, ఏంటండి ఇది? భక్తి నేర్చుకోండి. భక్తిలో శక్తి ఉంది. భక్తే విముక్తి కలుగజేస్తుంది. రాబోయే రోజుల్లో ఎవడు చెప్తాడో లేదో తెలియదు. బిడ్డలారా, ఈ రాత్రి నా ప్రభు మీతో సూటిగా మాట్లాడుతున్న రాత్రి. భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుందో తెలుసా? శాపం. ఎవరు పంపిన శాపం? సౌలు మీదకి ఎవరు పంపిన దెయ్యం వచ్చింది? అమ్మా, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి సౌలు మీదకి వచ్చెను. దేవుడు కూడా పంపుతాడా? ఇది స్పెషల్ కేటగిరీ కదా. భక్తిలో పడిపోయినోడు కదా, ఆత్మీయతలో దిగజారిపోయినోడు కనుక లూసిఫర్ గడి పంపితే కొంచెం రాజీ అవుతాడేమోనని నేనే పంపుతా. నా దగ్గర నేను చెప్తే అలవా? దేవుడు అనుమతి తీసుకుని వచ్చేయండి. ఇక దేవుడు అనుమతితో వస్తే ఆ లూసిఫర్ గడి దెయ్యమన్నా ఒక పూట వేధిస్తుంది. ఆయన పంపితే 24 గంటలు అదే పని. విన్నారండి? బహుఘోరం. బిడ్డలారా, ఈ రాత్రి యెహోవా నీ దేవుడైన యెహోవా ఆ శాపం, ఆదాము నుంచి వచ్చిన శాపమైన, భక్తిహీనతను బట్టి వచ్చిన శాపమైన, విన్నారా? లోతు తన ఇంటిని, తన భక్తిహీనతను బట్టి తన ఇంటి మీదకి ఏం తెచ్చుకున్నాడు? ఏమండి, ఈ భూమి మీద భయంకరమైన ఒక జనం, విన్నారా? భయంకరమైన ఒక జనం పుట్టడానికి కారకుడయ్యాడు. ఎవరు? ఈ భక్తిహీనుడు. అమాలేకీలు ఎవరో తెలుసా? అమాలేకీలు నాకేస్తారు. ఎవరిని బతకనివ్వరండి. మోయాబీలు ఎవరిళ్ళు? ఇదిగో ఆ సంతానం, అక్రమ సంతానం, మూర్ఖతరం ఈ భూమి మీదకి రావటానికి ఈ భక్తిహీనుడు కారకుడయ్యాడు. ఎట్లరా? ఆ భక్తిహీనత తన ఇంటి మీదకి, భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లల జీవితాన్ని శాపంగా మార్చుకున్నాడు. ఏం సాధించావు లోతు అంటే, అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు సుభిక్షంగా ఉన్నా, నెమ్మదిగా ఉన్నా, కానీ ఇప్పుడు చివరికి నా గతి ఏమైంది? భక్తిహీనుని ఇంటి మీదకి శాపము, యెహోవా శాపము వచ్చును. అది ఎంత ఘోరమైన శాపమైన. బిడ్డలారా, నా దేవుడు విన్నారా? అబ్రహాము ప్రార్థన బట్టి, విన్నారండి? అబ్రహాము ప్రార్థన బట్టి వెతుక్కుంటూ వెళ్ళి మరలా వాళ్ళని ఏం చేశాడు? సొదొమ గొమొర్రాలో నుంచి, పట్టణంలోంచి, ఆ ఇంట్లోంచి బయటికి తీసుకుని, పదండి వెనక్కి తిరిగి చూడకండి, వెళ్ళిపోదాం, ఈ పట్టణం తగలబడిపోతుంది, పదండి అని చేయి పట్టుకుని లాగుతున్నా వీళ్ళు రావట్లేదండి. చచ్చిపోబోతున్నారా, మిమ్మల్ని బతికిస్తాను, విమోచిస్తాను, రండి అంటుంటే రారే. ఆ లావిడ
అమ్మా, లోతు భార్య బలవంతంగా సగం దూరం ప్రయాణం చేసి ఒక్కసారి వెనక్కి తిరిగింది. నేను అనుకుంటాను వాళ్ళ ఆయనకి తెలియకుండా ఏదో చిట్టేసి ఉంటుంది అక్కడ. ఆమెకు అప్పుడు గుర్తొచ్చింది, ఈ నెల నా చిట్టి పాడుకో డబ్బులు విన్నారా. భర్తకు తెలియకుండా భార్య చిట్టీలు వేయటం, భార్యకి తెలియకుండా అమ్మ మగవాళ్ళకి సినిమా పాటలు, ఆడవాళ్ళకేమో చీటీ పాటలు, మొత్తానికి పాటలు తూట్లు అయిపోతున్నారు. అర్థమవుతుందండి? ఇట్లా ఆలోచించండి. ఈమె వెనక్కి తిరగాల్సిన సమయము కాదు, సందర్భం కాదు. పగపగ మండుతున్న అగ్ని జ్వాలలు కింద పడుతుంటే ఆ శబ్దాల ధ్వనికి వెనక్కి తిరగొచ్చునా? కేకలు జనం ఆర్తనాదాలు పట్టణంలో చినబడుతుంటే, అమ్మో, మమ్మల్ని ఒక్క కుటుంబాన్ని విమోచించడానికి సాక్షాత్తు దేవుడే వచ్చాడే అని దేవుడు చేయబట్టుకుని పరిగెత్తుతారా ముందుకి, వెనక చూస్తారా? అంటే లోతు భార్యకి ఇంకా ఏం రాలేదండి. అగ్ని గోళాలు కింద పడుతుంటే, పగపగ మండుతున్న శబ్దాలు మీద పడుతున్నా కూడా ఏం తీసుకెళ్దామని తిరిగి ఉంటుంది ఈవిడ? ఏం తీసుకెళ్దామని తిరిగి ఉంటుంది? భర్తను కూడా లెక్క చేయకుండా తిరిగిందే కానీ మళ్ళీ ముందుకు తిరగలేకపోయింది. బిడ్డలారా, విమోచించబడేటప్పుడు మనం దానికి లోబడ. శాపములోంచి విమోచన, ఒకటి లోకంలో నుంచి విమోచన, రెండవది శాపములో నుండి విమోచన, ఆమె మూడవది రోమాపత్రిక 8వ అధ్యాయం చివరి మాట ముగిస్తా. 8వ అధ్యాయం 23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు. ఏ పుత్రత్వం? మనం స్వతహాగా ప్రభు సంతానం కాకపోయినా, అన్యులుగా ఉన్నప్పటికీ, యూదులం కాకపోయినా, ఇజ్రాయేలీలం కాకపోయినా, అన్యులుగా ఉన్న మనల్ని ఆయన స్వీకృత పుత్రులుగా ప్రభు స్వరక్తమిచ్చి కొని మనల్ని ఆయన దత్తత తీసుకున్నాడు. ఆమె దత్తపుత్రుడైనా, రక్తం పుచ్చుకున్నవాడైనా దత్తత తీసుకున్నాక రైట్స్ సమానం, రైట్స్ ఆర్ ఈక్వల్. ఆమె ఇశ్రాయేలీయులకి ఎంత జ్ఞానం ఉందో ఇప్పుడు నీకు కూడా, ఇశ్రాయేలీయులకి ఎంత పవర్ ఇచ్చాడో, ఎంత అనాయింటింగ్ ఇచ్చాడో, ఎంత కృప ఇచ్చాడో, ఈక్వల్ నీకు నాకు కూడా ఇస్తాడు. మనం ఇప్పుడు కరుకోవాల్సింది ఏంటంటే భూ సంబంధమైన నిధులు కాదు, అవసరాలు కాదండి, దేహ విమోచనము కొరకు. చదువురా. అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేనికి? ఎందుకు సంఘం ప్రభు కొరకు ఎదురు చూస్తుంది? ఎందుకు క్రైస్తవ ఇన్ని దెబ్బలు తింటూ, అవమానాలు తింటూ ఎవరి కొరకు ఎదురు చూస్తుంది అయ్యా అంటే, ప్రభు రాబోతున్నాడు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి. మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మ నింపుదల పొంది సంఘముగా రాకడికి ఎవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళందరినీ, అదే నిరీక్షణతో మృతి పొంది సమాధి చేయబడి ఉన్న వాళ్ళతో సహితం వీళ్ళందరినీ విమోచించుటకు ఆమె దేహ విమోచనము కొరకు మనం ఈ దేహంలో మూలుగుచున్నాం. ఆమె మన దేని కొరకు ఎదురు చూడాలా? ఈ దేహం మట్లో కలిసిపోయినా సరే లేపబడుతుంది. ఈ దేహం కుళ్ళిపోయినా సరే ఒక క్రొత్త శరీరం
మీకు ఫ్లాష్ నువ్వు చెప్పమంటారా? మీ ముక్కులు సర్జరీ చేసుకోకండి, కనుబొమ్మల్ని గీతలుగా మార్చుకోకండి. ఎందుకంటే పరలోకంలో కూడా ఉండే అయ్యే గీతలు. అమ్మ పొళ్ళ వరుస మార్చుకోకండి, ఒకవేళ ఊడిపోతే తప్ప. అమ్మ నీ ఫోటో నువ్వు చాలా బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే పరలోకంలో వెళ్ళిపోయాక దీన్ని అటు ఇటు చేస్తే అనుకో, ఈ నీదేదో మనిషిని పోలినోడు 7 ఉంటున్నారంట ప్రపంచంలో. ఆ 7లో నువ్వెక్కడ ఉంటావు అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. అందుకని ఈ రూపాన్ని, ఈ ఆకారాన్ని శ్రేష్టమైనదిగా మీరు అంతము వరకు కాపాడుకోగలిగితే ఆమె ఈ దేహం మహిమా శరీరంగా మార్చబడుతుంది. మీరు పరలోకంలో ఎక్కడున్నా సరే నా ముక్కును చూసి గుర్తుపట్టవచ్చు, నా ముఖం చూసి గుర్తుపట్టవచ్చు. రంగు ఎట్టు ఉంటుందో నాకు కూడా తెలియదు. రంగు లేకపోయినా పర్లేదు, యేసు రక్తం చేయి. అమ్మ ఆకారం మాత్రం ఎక్కడికి పోదు. విమోచించబడతాం. పిల్లరా, దేహ విమోచనం కొరకు మనం సిద్ధపడాలి. ఇంతకీ మీలో ఎంతమంది రక్షణ పొందలేదు? ఎంతమంది రక్షణ లేదు? బిడ్డలారా, రాబోయే దినాలు ఇలాగా ఈ చెప్పుకునే అవకాశాలు ఉంటాయో లేవో తెలియదు. అందుకనే నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఇంకా రక్షణ పొందకపోతే బిడ్డలారా, ఇదిగో ఈ రాత్రి నా దేవుడు పాపము నుండి, శాపము నుండి, దేహము నుండి నిన్ను విమోచించి కన్నీళ్లు లేని రాజ్యానికి, ఆకలి లేని రాజ్యానికి, శాపము లేని రాజ్యానికి విమోచకుడిగా ఆయన మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అదిగో ఆ విమోచకుడి యొక్క అనుభవాల్లోకి నువ్వు రావాలని, ఆ విమోచకుడి చేత విమోచించబడాలని కోరిక నీలో ఉంటే లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.